ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్లలో 2,53,000 కోట్లను ప్రజల ఖాతాలో వేసాం, అందువల్ల ప్రజలు మాకు ఓటేస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సో అనేక సంక్షేమ పథకాల ద్వారా డబ్బు భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో వేసిన మాట నిజం. ఆ 2,53,000 ఫిగర్ నా దగ్గర లేదు, కానీ బట్ డెఫినెట్గా అనేక పథకాల ద్వారా ఈ పని జరుగుతుంది. మరి ఈ పథకాలే జగన్ గెలిపిస్తాయా? ఒకవేళ పథకాలే గెలిపించే పరిస్థితి ఉంటే అధికారంలో ఉన్నవారు ఎప్పుడు ఓడిపోకూడదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పథకాలు అమలు చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నవాడు పథకాలు అమలు చేయడు. అందువల్ల ఎప్పుడూ అధికార పార్టీ గెలవాలి. ఆ లాజిక్ కొరకైతే అలాగే ఎన్టీ రామారావు ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఈవెన్ పాలనా వ్యవస్థలో కూడా సంస్కరణలు చేపట్టాడు. ఆయన బీసీలకు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, వెనుకబడిన వర్గాల రాజకీయ సాధికారికత, అలాగే మీకు విద్యా వ్యవస్థలో పరీక్షా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ప్రతి ఊర్లో కూడా అంతకుముందు బస్టాండ్లు లేచాడు, బస్టాండ్ల నిర్మాణం చేశారు. మండల వ్యవస్థ తీసుకొచ్చారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేశారు. అంటే సామాజిక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు లాంటి సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చారు. ఇన్ని చేశాక కూడా 1989లో ఎన్టీ రామారావు ఓడిపోయారు. అలాగే రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చాక అంతకుముందు ఎన్నడూ లేని అనేక సంక్షేమ పథకాలు వచ్చాయి. ఇప్పటికీ కూడా వాటిని కదిలించాలంటే ప్రభుత్వాలకు కష్టమవుతుంది. పింఛన్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీ రియంబర్స్మెంట్, ఇలా అనేక పథకాలు తీసుకొచ్చారు. అయినా రాజశేఖర రెడ్డికి ప్రజలు పాస్ మార్కులు మాత్రం ఇచ్చారు. 2004తో పోలిస్తే 2009లో సీట్లు తగ్గాయి. అలాగే కేసీఆర్ రైతు బంధు అమలు చేశాడు, పెన్షన్లు ఇచ్చాడు. ఇవన్నీ గ్రామ సీమల్లోనే ఎక్కువ అమలయ్యాయి. గ్రామీణ ఓటర్లే కేసీఆర్కు ఓటేయలేదు. కంపారిటివ్లీ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ పథకాల ప్రభావం తక్కువ, కానీ అక్కడ మాత్రం బీఆర్ఎస్ భారీ విజయాన్ని సాధించింది. అంటే ఈ ఉదాహరణలన్నీ చూసినప్పుడు ఏమవుతుంది, ఉచితాలు, పథకాలు ప్రజల అకౌంట్లో డబ్బులు వేయడం ద్వారా మాత్రమే గెలవరు. ఇదంతెందుకు 2019కు ముందు, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పథకం కూడా తెచ్చాడు. దానితో నేను ఎన్నికల్లో గెలుస్తాను, ఎలక్షన్ల ముందు 10,000 వేసాడు అకౌంట్లో అనుకున్నాడు. కానీ పసుపు కుంకుమ తీసుకున్న మహిళలు క్యూలో నిలబడి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఓటేశారు. అంటే సంక్షేమ పథకాలు మాత్రమే గెలిపించవు అని ఇన్ని ఉదాహరణలు. అయితే పథకాల ప్రభావం ఏమీ ఉండదా? తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు మీకు కేసీఆర్ కూడా, బీఆర్ఎస్ కూడా 37% ఓటింగ్ ఎలా వచ్చింది? పథకాల ప్రభావం లేకపోతే వచ్చేది కాదు. అందులో పథకాల ప్రభావం ఉన్నది కనుకనే మహిళా ఓటర్లు ఎక్కువ వేశారు. వయసు ఎక్కువ ఉన్నవారు వృద్ధుల ఓటర్లు ఎక్కువ పడ్డాయి. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు పడ్డాయి. అంటే అర్థం ఏంటి? సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అధికార పార్టీకి ఉపయోగపడతాయి. అయితే పథకాలు ఒక్కటే గెలిపించవు. పథకాలకు తోడుగా ఉండే రాజకీయ పరిస్థితులు, ప్రజల భావన, పర్సెప్షన్, ప్రజలు వివిధ రకాల అంశాలను ఎలా చూస్తున్నారు, ఇలాంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు అభివృద్ధి జరిగిందా లేదన్న భావన. ఇప్పుడు మీకు ఉదాహరణకు సంక్షేమ పథకాల ప్రభావం గ్రామీణ ఓటర్లపైన ఎక్కువ ఉంటుంది, పట్టణ ఓటర్లపై తక్కువ ఉంటుంది, యువ ఓటర్లపై తక్కువ ఉంటుంది, వృద్ధ ఓటర్లపై ఎక్కువ ఉంటుంది, విద్యావంతులు మధ్యతరగతి ఓటర్లపై తక్కువ ఉంటుంది, పేద ఓటర్లపై ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పథకాల అమలు తీరు వల్ల వచ్చే లోపాలు, తెలంగాణలో జరిగింది, పథకాల అమల్లో ఉన్న ఇబ్బందుల వల్ల కూడా ప్రభుత్వం ఓడిపోయింది. అందువల్ల పథకాలు లాభం కాదా రాజకీయంగా అంటే ఖచ్చితంగా లాభమే. కానీ పథకాలే గెలిపిస్తాయా? పథకాలే గెలిపించవు. ఓవరాల్గా పాలన పైన, రాజకీయ పరిస్థితులపైన, ప్రజలు ప్రభుత్వ పనితీరును ఎలా భావిస్తున్నారో అనేక అంశాల ఆధారంగా ఓట్లు పడతాయి.